హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛానల్. బంగాళదుంపలతో తయారు చేసే స్నాక్ కోసం ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ పొటాటో అండ్ ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకొని ముందుగా మనం ఇలా గ్రేట్ చేసుకుందాం. ఓకే, ఇదే విధంగా మిగతా పొటాటోస్ని కూడా గ్రేట్ చేసేసుకుందాం. చక్కగా కొంచెం డ్రై చేసుకున్న తర్వాత అప్పుడు క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్లో సుమారుగా ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. ఇది సుమారుగా 100 గ్రాముల రవ్వ ఉందండి. 100 గ్రాములు బొంబాయి రవ్వ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులోనే ఏదైతే కప్తో మనం తీసుకున్నామో బొంబాయి రవ్వ అదే కప్తో బాయిల్డ్ వాటర్ మెల్లమెల్లగా వేసుకుందాం. చూడండి, ఒక్కసారికే వేసుకోకుండా మెల్లమెల్లగా, ఎందుకంటే మనం గాజు కప్పులో తీసుకున్నాం కాబట్టి ఒక్కసారికే వేసుకోవద్దండి. బాయిల్డ్ వాటరు ఇలా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. బాయిల్డ్ వాటర్ అండ్ బొంబాయి రవ్వని చక్కగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూడండి, ముద్దగా ఇలా డ్రైగా ముద్దగా రావాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు అంటే ఒక 15 నుండి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక లోతైన బౌల్లో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే ముందుగా మనం తడిపి పెట్టుకున్న రవ్వ, బొంబాయి రవ్వని ఇప్పుడు వీటిలో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తురుముకున్నవి, కాస్తంత కొత్తిమీర, చివరిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఎందుకంటే మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు చూసుకొని వేసుకుందాం. వీటన్నిటిని చక్కగా బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేయి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా కాస్త లూజ్గా ఉంది కదా. ఇప్పుడు అది కాస్త చిక్కగా అవ్వడానికి కొంచెం గోధుమ రవ్వ ఇలా పైన చల్లుకోండి. మన స్నాక్ అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయండి. దీన్ని ఈ స్నాక్ నుండి పొటాటో సూజీ రోల్స్ అని కూడా అంటారు. ఏదండి, పొటాటో సూజీ రోల్స్ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. చూడండి ఇలా అయింది కదా, కొంచెం కొంచెంగా ఇలా కలుపుకొని చూడండి లైట్గానే వేసుకున్నాను. దగ్గరగా 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ నేను వేసుకున్నాను. దీని మూలాన ఇంకొంచెం కన్సిస్టెన్సీ అంటే గట్టిగా అవుతుంది. అంటే మనకి ఎలా చూసుకోవాలంటే ఇలా తీసుకొని మనం ఇలా రౌండ్ చేసుకునేటట్టుగా, చూసారా రౌండ్ అవుతుంది కదా, ఈ విధంగా మనం రౌండ్ చేసుకునే విధంగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన మిక్సర్ అనేది రెడీ అయింది కదా చక్కగా. ఇప్పుడు ఒక ప్లేట్లో కాస్తంత కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక్కొక్క బాల్ని ఇలా తీసుకొని కొంచెంగా కార్న్ఫ్లోర్తో ఇలా దొర్లిద్దాం. ఆ బాల్ని దొర్లించాక ఇప్పుడు చూడండి, దొర్లించాక ఇలా కలపండి. కాస్త కలిపిన తర్వాత కొంచెం కొంచెంగానే పిండి తీసుకోండి, మరి అంతా ఒక్కసారికే కాకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది రౌండ్ చేసుకొని చక్కగా ఇదిగోండి ఇంతే ఇలా రోల్ చేసుకోండి. ఇప్పుడు అదే రోల్ని ఇంకొకసారి ఇలా కార్న్ఫ్లోర్లో దొర్లించేసేయండి. ఈ విధంగా మనం మిగతా రోల్స్ని కూడా తయారు చేసుకుందాం. చూసారా, ఇలా దొర్లించి పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ నేను కొన్ని పొటాటో సూజీ రోల్స్ రెడీ చేసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాల వరకు ఆరనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిందో లేదు చూద్దాము. నేను ఇక్కడ కొంచెం పిండి వేసుకుంటాను. చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్క రోల్ని జాగ్రత్తగా ఇలా తీసుకొని మెల్లగా వేయండి. అండ్ దగ్గరగా అసలు వేయొద్దండి, ఇలా దూరంగా వేయండి. మెల్లమెల్లగా ఒక్కొక్క రోల్ని ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ వరకు కాసేపు అలాగే ఉంచుదామండి. అసలు కదపొద్దు, మీరు ఇలా ఉంచుకున్న తర్వాత అప్పుడు కదుపుదాం. ఒక 2 to 3 మినిట్స్ లోపల కనుక కలిపారనుకోని మన రోల్స్ విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం ఇలాగే వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 to 3 మినిట్స్ తర్వాత మెల్లగా, కంగారు పడొద్దండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యాయో మన రోల్స్ అనేది. చూడండి ఎంత బాగున్నాయి కదా. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే
కొంచెం కాసేపు ఇలా వేయించుకొని వెంటనే తీసేసేయండి. ఎందుకంటే మరీ ఎక్కువ డార్క్ కలర్ అయిపోయినా సరే తర్వాత తీసేసరికి కాసేపటి తర్వాతకి నల్లబడతాయి. కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే మనం తీసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక టిష్యూ నాప్కిన్ ప్లేట్లో తీసుకుందాం. టిష్యూ నాప్కిన్ ప్లేట్ వలన ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా సరే మనకి చక్కగా పీల్ చేసుకుంటుంది. ఎంతో ఈజీగా మనం పొటాటో సూజీ రోల్స్ని రెడీ చేసుకున్నాం. చూడండి, ఇది పైన క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా ఎంత బాగుందో. దీన్ని కనుక మనం టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి ముందుగా చూడండి, ఈ సైజ్ పొటాటోస్ 2 తీసుకొని పీల్ చేసుకొని వాటర్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పొటాటో తీసుకున్నాం కదా, స్లైసెస్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ థిక్నెస్తో చూసారా, ఈ థిక్నెస్ ఫ్రెండ్స్, ఇలా ఈ థిక్నెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్లైస్ని ఇలా తీసుకొని దీన్ని చూడండి, చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇదే విధంగా మిగతా పొటాటోస్ అన్నింటినీ కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలన్నింటినీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని 3 టైమ్స్ వరకు ఇలా నీళ్ళల్లో కడిగేసుకోండి. అంటే ఈ నీళ్ళు పారబోసి ఇంకోసారి నీళ్ళు పోసుకొని, అలాగే ఆ నీళ్ళలో కడిగేసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసుకొని, ఆ విధంగా 3 టైమ్స్ అలా చేసుకుంటే పొటాటోలో ఏమైనా స్టార్చ్ ఉన్నా పోతుంది. చక్కగా ఫ్రై మన ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లోతైన బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, చివరిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వీటిని అన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో. ఇలా కొంచెంగానే వాటర్ పోసుకోండి, ఎందుకంటే లంప్స్ లేకుండా ఉంటాయి. ఒక్కసారికే పోసేస్తే కనుక లంప్స్ వచ్చేస్తాయి. కాబట్టి కొంచెంగా వాటర్ పోసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనకి బ్యాటర్ పర్ఫెక్ట్ బ్యాటర్ అని తెలియటానికి వేల్ని ఇలా డిప్ చేయండి, తీయండి. చూసారా, కోట్ అయింది కదా. చూడండి, ఇంకోసారి ఇలా డిప్ చేసి ఇలా తీసేస్తే జస్ట్ ఇలా లైట్గా కోట్ అవ్వాలండి, మరీ బజ్జీల పిండిలాగా అవ్వకూడదు. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూసేద్దాం. ఇప్పుడే ఫ్రెండ్స్ మనం అసలైన మెయిన్ స్టెప్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం బ్యాటర్లో 1 స్పూన్ పెట్టుకున్నాం. చూడండి, 1 స్పూన్ పెట్టుకున్నాం కదా. ఇంకో స్పూన్ని ఒక ప్లేట్లోకి బియ్యం పిండిని తీసుకొని ఇంకో స్పూన్ని ఇలా దీంట్లో పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బంగాళదుంపల్ని ఇలా నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని ఇలా తీసుకొని, ఒక్కొక్క పీస్ని ఇలా తీసుకొని కాస్త నీళ్ళు జాడించి దీంట్లో ఇలా వేయండి. చూడండి, ఓకే, ఒక 2-3 స్లైసెస్ని ఇలా వేసుకుందాం. కొన్ని స్లైసెస్ని ఇలా వేసుకున్నాం కదా. వీటన్నింటినీ ఇలా కోట్ చేయండి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ని ఇలా తీసుకొని చూడండి, చూసారా, లైట్ కోట్ అయితే సరిపోతుందండి. ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ స్పూన్తో బియ్యం పిండిని దీన్ని కోట్ చేయండి. ఇలాగా చూడండి, చక్కగా కోట్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా కోట్ అయిందో. మొత్తం ఇలా దొర్లించి దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా చూడండి, జాగ్రత్తగా చూడండి ప్రొసీజర్. బ్యాటర్లో నుండి జాగ్రత్తగా ఇలా మరీ ఎక్కువ కోట్ అవ్వక్కర్లేదు, జాగ్రత్తగా ఇలా తీసేసి దీంట్లో వెంటనే వేసుకోండి. జస్ట్ సింపుల్ అండి, చాలా సింపుల్. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు అయితే భలే ఇష్టపడతారు వీటిని. ఇలా తయారు చేసుకొని వీటన్నింటినీ ఏం చేయాలంటే అలా కాసేపు ఆరనివ్వాలి. దీని మూలన ఏంటంటే బియ్యం పిండి ఏదైతే మనం కోట్ చేసామో అదంతా పొటాటోస్ అన్నిటికీ చక్కగా పట్టుకుంటుందండి. కాబట్టి నేను ఇవన్నిటిని తయారు చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పొటాటోస్ని కోట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మనం ముందుగా ఒకసారి పొటాటోని ఇలా కోట్ చేసుకుంటాం కదా. కోట్ చేసుకున్న తర్వాత కాసేపు అన్ని పొటాటోస్ని కోట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇంకోసారి బియ్యం పిండిలో
కోట్ చేసుకోండి. అలా కోట్ చేసుకోవటం వల్ల డబుల్ కోటింగ్ ఉండి ఇంకా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కోట్ చేసుకున్న పొటాటోస్ని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొటాటోస్ అన్ని వేస్తూ ఉండండి. విడివిడిగా వేయండి, కంగారు పడవద్దు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే, అది మాత్రం కంపల్సరీ. ఆ టిప్ని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి, అస్సలు స్కిప్ చేయొద్దండి. ఓకే, ఇలా విడివిడిగా జాగ్రత్తగా వేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, చూసారా? చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇలా వేగాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఆ పొటాటోస్ అన్నింటినీ వేయించుకోవడానికి ప్యాన్లో వేసుకున్నాం కదా. అవి వేగుతున్నంత సేపట్లో మనకి ఇక్కడ వేయించుకొని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. ఇవి కాస్త వేడివేడిగా ఉంటున్నప్పుడే వీటిపైనండి కాస్తంత మిరియాల పొడి, కాస్తంత కారపొడి, మరి ఎక్కువ వద్దండి, కాస్తంత, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఇది వేయకపోయినా పర్లేదు, కానీ ఇలా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. మీకు కావలిస్తే కాస్తంత చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా టాస్ చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వలన మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ బట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు కావాల్సి కనుక కాస్తంత చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చూసాక ఫ్రెండ్స్, చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఎంతో క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకున్నాం కదా. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు పెట్టండి. చూడండి, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలాగే తినొచ్చు. అలా కాకుండా టొమాటో సాస్లో ఇలా ముంచుకుంటూ తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా, పిల్లలైతే లొట్టలేసుకుని తింటారండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి, చివరిగా కాస్తంత కరివేపాకు తురుము కూడా వేసుకొని వీటన్నింటినీ కాసేపు ఇలా వేయించుకుందాం. మరి ఎక్కువసేపు కాదు ఫ్రెండ్స్, ఒక 30 సెకండ్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేగనక్కర్లేదు. ఇలా ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత 250 ml వాటర్ పట్టే మెజరింగ్ కప్ని తీసుకున్నాను. ఈ కప్తో 1 కప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఇలా టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని ఒక్కసారి వీటిని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాస్త తెరల కాగనిద్దాం. ఇలా మనం మూత పెట్టుకున్న తర్వాత 1 to 2 మినిట్స్లో వాటర్ అనేది తెరల కాగుతుంది కదా. ఇప్పుడు మనం ఏదైతే కప్తో వాటర్ పోసుకున్నామో అదే కప్తో 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకొని దీంట్లో వేసుకుందాం. మార్కెట్లో దొరికిన పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, ఇది ఇలాగా ఒక్కసారి వీటిని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బాగా కలిసింది కదా. ఇలా కలిసిన తర్వాత కాసేపు ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. అండ్ మూత పెట్టిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఇమీడియట్గా ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మనం అక్కడ బియ్యం పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అలా వాటర్లో కలుపుకొని అంతలోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఒక పెద్ద సైజ్ పొటాటోని బాయిల్ చేసుకున్న పొటాటోని తీసుకొని ఇందులో మనం ఇలా గ్రేట్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మనం పొటాటోని మరీ ఎక్కువగా కూడా బాయిల్ చేయక్కర్లేదు. ఒక 3 విజిల్స్ అలా 2 పీసెస్గా కట్ చేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. చూసాక ఫ్రెండ్స్, మనం పొటాటో మొత్తాన్ని గ్రేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఆవిరి పట్టి మొత్తం తయారైంది కదా. చూడండి, ఇప్పుడు దీన్ని ఈ పొటాటో గ్రేట్ చేసుకున్న బౌల్లోకి వేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది మూత తీయగానే వెల్లుల్లి ఫ్లేవర్తో అబ్బబ్బబ్బా గుబాలింపు భలే బాగుందండి. కానీ వెల్లుల్లి మాత్రం స్కిప్ చేయకుండా వేయండి. వేస్తేనే దాని టేస్ట్ అనేది, అంటే పొటాటో బైట్స్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ స్కిప్ చేయకుండా వెల్లుల్లి తరుగు అనేది వేయండి.
ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కలిపేటప్పుడు చేతుల్ని కాస్త తడి చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ వేడిగా ఉంటుంది కదా, చేతులు కాలే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాస్త తడి చేసుకొని చేతుల్ని ఇలా కలుపుతూ ఉండాలి. అండ్ ఇది బాగా కలిసింది కదా, ఇందులోనే నేను కాస్తంత క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు క్యారెట్ తురుము ఇష్టం లేదు అంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యారెట్ తురుము కూడా వేసేసి ఇంకోసారి బాగా కలిపేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, పిండంతా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బైట్స్లా తయారు చేసేసుకుందాం. ఇలా చిన్నగా తీసుకొని ఆయిల్తో ముందుగా చైన్ గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకుంటే ఏంటంటే మనకి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఇలా గ్రీస్ చేసుకొని పెట్టుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా రౌండ్ షేపు ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నేను మనకి షాప్లో దొరికే విధంగా లైట్గా నేను ఇలా సిలిండ్రికల్ షేప్ తయారు చేసుకుంటున్నాను. చేసుకొని ఇవ్వండి, ఇలా ప్రెస్ చేయండి. చూసారా ఎంత మంచి షేప్ వచ్చిందో. ఒకవేళ మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. చూసాక ఫ్రెండ్స్, మనం ఈ పొటాటో బైట్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా. మన ఆయిల్ కూడా వేడెక్కింది. నేను మీకు చెప్పినట్టుగానే ముందుగానే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడెక్కనిచ్చాను. అది కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేడెక్కనిచ్చాను. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసి పట్టుకున్న పొటాటో బైట్స్ని వేసుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీటిని హై ఫ్లేమ్లో అసలు వేయించక్కర్లేదు, ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయిస్తే కనుక లోపల వేగకుండా పైన మాత్రం వేగిపోయి కలర్ వచ్చేసి లోపల మాత్రం అలాగే ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాస్త వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన పొటాటో బైట్స్ అన్ని చక్కగా వేగాయి కదా, వేగి రెడీ అయ్యాయి. ఇలా మనం పొటాటో బైట్స్ని ఒక జాలి గరిటెలోకి తీసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం బియ్యం పిండిని వాడాం కాబట్టి ఎక్కువైతే ఆయిల్ పీల్చుకోదు, కానీ ఎందుకైనా మంచిది టిష్యూ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే కనుక మనకి ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది. ఇదే విధంగా మనం మిగతా పొటాటో బైట్స్ని కూడా తయారు చేసేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా క్రంచీ పొటాటో బైట్స్ని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ పొటాటో బైట్స్ని తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.